ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు. యు విల్ గో ఆన్ యువర్ వే ఇన్ సేఫ్టీ. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 23వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్లు విప్పి మీ మీద కృంభరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న ఈ క్షణములో ఒక ఆలోచన చేద్దాం. గడిచిన నిన్న నీ ప్రయాణములో అనేకమైన జ్ఞాపకాలు విడిచి వెళ్తే, ఈ దినం ప్రయాసతో నువ్వు వెళ్ళదీయటానికి సిద్ధపడుతుంటున్నావు. కనబడినటువంటిది, నువ్వు ఎరిగినటువంటి భవిష్యత్తు నేను భయపడుతూ ఉంటుంటే మనసు భారంగానే ఉంటుంది. రేపు ఏం జరుగుతుందో, ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఏ మార్గంలో వెళ్తావో, అది ఎంత సురక్షితమో మనకు తెలియదు. అసలు విచిత్రం ఏంటంటే, రేపు అనేది మన జీవితంలో ఉందో లేదో తెలియనప్పటికీ కూడా రేపటి గురించి విస్తారమైన ప్రణాళికలు, ఆలోచనలు చేసి ఆశతో నిద్రపోతాం. మన ప్రయాణం సురక్షితంగా ఉండాలని, మన మార్గం సురక్షితంగా సాగిపోవాలని, మన అడుగులు క్షేమకరంగా ఉండాలని ఆశపడింది ఎవరు చెప్పండి? ఈ వాగ్దానము మనకిచ్చిన దేవుడు మన మార్గాలను పరీక్షించి పరిశీలించి దానిని రక్షణతో చుట్టూ ఉంచుతున్నాడు. నువ్వు నడుస్తున్నప్పుడు కూడా దేవుడు నీ పాదాలను కాపాడుతూ నీ మార్గము మీద వెలుగు ప్రకాశింపచేస్తాడు. ఆయన మార్గము అన్న మాటను జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అది మన జీవన యాత్ర, మన ఆలోచన విధానం, మన దినచర్యలో మనం నడిచే నడక. ఆయన సురక్షితంగా నడిపిస్తాడు అన్న మాటకు మన నిర్ణయాలను, మన అడుగులను, మన పరిసరాలను, మన సంబంధాలను ఆయన రక్షిస్తాడు అని అర్థం. నీ ప్రయాణంలో నువ్వు ఎదుర్కొని పోయే ప్రమాదాలన్నిటి నుండి నిన్ను కాపాడుతాడు. నీ ఆలోచనలు ఎప్పుడూ తప్పు దిశలో వెళ్లకుండా వాటిని క్రమపరుస్తాడు. నీ నిర్ణయాలు స్వంతానికి కాకుండా దేవుని చిత్తానికి సరిపోయేలాగా ఆయన సరిచేస్తాడు. ఇది కేవలం భౌతికమైన భద్రత కాదు సుమా, ఆత్మీయమైన రక్షణ కూడా. దేవుని జ్ఞానంలో నడిచినప్పుడు మనకు దేవుడిచ్చే రక్షణ ఇంకెక్కడా మనం పొందుకోలేము. లేఖనం అంటుంది కదా, జ్ఞానమును భద్రం చేసుకో, నీ కన్నుల ఎదుటి నుండి తొలగిపోనివ్వకు, అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును అని. నీ మార్గంలో నువ్వు క్షేమకరంగా సురక్షితంగా నడవాలి అంటే దేవుని జ్ఞానాన్ని గట్టిగా పట్టుకోవాలి. దేవుని జ్ఞానం మన జీవితానికి ఒక GPS లాంటిది. నువ్వు నడిచిపోతూ ఉంటుండగా ఇక్కడ తిరుగు, ఇక్కడ తిరగొద్దని, ఈ దారి ప్రమాదమని, ఇది నీకు ఆశీర్వాదకర మార్గమని నీతో మాట్లాడుతూ నిన్ను నడిపిస్తూ ఉంటుంది. అందుకే పితరుడైన దావీదు ఈ మాట చెప్తాడు, తనకు సాక్ష్యంగా చెప్తాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునే ఉన్నది. వెలుగు లేకుండా మనము నడిస్తే తడబడతాం, పాదము తొట్టిల్లుతుంది. అదే వాక్యముతో నువ్వు నడిస్తే నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును గనుక నీవు సురక్షితముగా నడుస్తావు. నిన్ను ప్రేమించు దేవుడు ఆయన కునుకడు, నిద్రపోడు, నీ పాదము తొట్టిల్లనీయడు ఆయన. ఎంత అద్భుతమైన వాగ్దానమో, ఎంత ప్రేమ నువ్వంతే. నువ్వు ప్రయాణం ఆరంభించగానే ఈ ప్రపంచం నిన్ను భయపెడుతుంది. ఇది సరైనది కాదు, అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, ఇది అలాగవ్వచ్చేమో, అనేక రకాలైన మాటలతో నిన్ను భయపెడుతూ ఉంటుంది. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను నీతో పాటు ఉన్నా, నీ అడుగు నేను భద్రపరుస్తున్నాను,
అడుగు తడబడదు, పాదము తొట్టలేదు. ధైర్యము తెచ్చుకో, ముందుకు సాగిపోని. దేవుని సన్నిధి నీతో పాటు ఉంటే తడబడదు అన్న మాటకి అర్థం నువ్వు పాపములో పడిపోవు. నీ నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలుగా ఉండవు. దేవుని జ్ఞానాన్ని నువ్వు పట్టుకుని నడుస్తున్న నేపథ్యంలో దేవునికి అంగీకారమైనటువంటి చిత్తానుసారమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటావు. నీ విశ్వాస ప్రయాణంలో నీకు స్థిరత్వాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. నీ ప్రార్థన, నీ విశ్వాసం వీటన్నిటిలో నువ్వు తడబడకుండా ఉండులాగిన నీ పాదాలు స్థిరపరుస్తాడు ఆయన. తడబడే నీ పాదాలను, తొట్టుల్లబోతున్న నీ పాదాలను ఆయన స్థిరమైన బండ మీద నిలుపుతాడు. ఆయన నీ అడుగులు స్థిరపరుస్తాడు. నీ స్థిరత్వానికి దేవుడు హామీ ఇస్తున్నాడు. పరిస్థితుల వైపు చూడకు. నీకెవ్వరూ ఇవ్వలేని స్థిరత్వాన్ని ఆయన అనుగ్రహించు దేవుడు. ప్రేమ కలిగి నీతో సూటిగా మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాలం. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఒక్కసారి మన ప్రయాణాన్ని పరీక్షిద్దామా? ఆత్మ విమర్శ మనము చేసుకునవలసిన వారముగా ఉన్నా. నా ప్రతి నిర్ణయం దేవుని జ్ఞానము చొప్పున ఆయన జ్ఞానాన్ని అనుసరిస్తూ నేను తీసుకుంటున్నానా? ఒకసారి ఆలోచన చెయ్యి. నీ స్వలాభము కోసం, లోకాన్ని మెప్పించటం కోసం నువ్వు నిర్ణయాలు తీసుకుంటున్నావేమో. నీ నిర్ణయాలు దేవుని ఆనందపరిచే రీతిలో ఉన్నాయా? రెండవది, నా మార్గాన్ని దేవునికి అప్పగిచ్చానా, లేదా నా స్వబుద్ధితో నేను నిర్ణయాలు తీసుకుంటున్నానా? వాక్యానుసారముగా నా అడుగులున్నాయా? నా మార్గం ఉందా, లేదా నా ఆలోచన చొప్పునే నేను నడుస్తున్నానా? లేఖనమంటుంది, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో. అప్పుడు నీ త్రోవలు సరళము చేస్తానని మాట్లాడుతున్నాడు. నీ మీద ఆధారపడొద్దు. ఆయన మీద నువ్వు ఆధారపడితే నీ అడుగులు స్థిరపరుస్తాడు ఆయన. నూతన దినాన్ని ఆ దీవెనకరమైన మార్గములో నడవటానికి సిద్ధపడి ప్రార్థనతో దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ, నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ఈ ఉదయకాలం మాతో మీరు మాట్లాడారు ప్రభువా. నా మార్గాలు మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. మీరు సిద్ధపరిచి స్థిరపరిచిన మార్గములో నా పాదము తొట్రులకుండా, అడుగు తడబడకుండా మీరు నడిపించి మీకు మహిమకరముగా అనేక మందికి దీవెనకరముగా నిలవబెట్టి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.